అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటిని నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నైరుతి దిక్కులో బరువు ఉండాలనే నియమాన్ని మనసులో పెట్టుకొని చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఇంటిపై వాటర్ ట్యాంకును నైరుతి మూలలో నిర్మించడం. వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం ఈ ఒక్క పొరపాటు వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అశాంతి తలెత్తే అవకాశం ఉంది. మరి వాటర్ ట్యాంకర్ విషయంలో అసలైన వాస్తు నియమం ఏంటో ఇప్పుడు చూద్దాము. వాస్తు సిద్ధాంతం ప్రకారం నైరుతి భాగం ఎప్పుడు ఎత్తుగా బరువుగా ఉండాలి అనేది నిజమే. అదే సమయంలో నైరుతి అనేది పృథ్వీ తత్వంకు సంబంధించినది, నీరు జలతత్వంకి సంబంధించినది. భూమి స్థానంలో జలాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. నైరుతిలో బరువు ఉండాలి, కానీ అక్కడ నీళ్లు నిల్వ ఉండకూడదు. ఇంటి పైన ట్యాంకు కట్టుకునేటప్పుడు ఏ దిక్కున నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయో వాస్తు నిపుణులను సూచిస్తున్నారు. పడమర మధ్య భాగం ఇంటి పైకప్పు మీద పడమర దిక్కుకు మధ్యలో వాటర్ ట్యాంకు నిర్మించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఇది ఇంటికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ పడమర కుదరకపోతే ఉత్తరం వైపు మధ్య భాగంలో కూడా ట్యాంకర్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి పైన ఉండే ట్యాంకుకు భూమి లోపల ఉండే అండర్ గ్రౌండ్ ట్యాంకుకు చాలా తేడా ఉంటుంది. భూమి లోపల నీటిని నిల్వ చేయడానికి ఈశాన్యం లేదా తూర్పు దిక్కులు మాత్రమే ఉత్తమమైనవి. పొరపాటున కూడా భూగర్భ ట్యాంకర్ను నైరుతిలో తవ్వకూడదు. వాటర్ ట్యాంకును నేరుగా ఇంటి స్లాబ్పై పెట్టకూడదు. స్లాబ్కు ట్యాంకు అడుగు భాగానికి మధ్య కనీసం 1 లేదా 2 అడుగుల గ్యాప్ ఉండేలా ఇటుకలు లేదా కాంక్రీట్ పిల్లర్లతో ఒక చిన్న ప్లాట్ఫామ్ను నిర్మించి దానిపై ట్యాంకును ఉంచాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ నేరుగా ఇంట్లోకి ప్రసరించదు. ఇండ్లు కొనేటప్పుడు కేవలం బరువు అనే లాజిక్ను మాత్రమే చూసి నైరుతిలో నీటి ట్యాంకులు పెట్టే ప్రయోగాలు చేయకండి. జలతత్వాన్ని, పృథ్వీతత్వాన్ని ఉన్న తేడాను గమనించి పడమర లేదా ఉత్తర మధ్య భాగంలో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.